టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభమన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో తొలి మ్యాచ్ లో కేఎల్ రాహుల్ యశస్వి జైస్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. ఇప్పుడు రోహిత్ శర్మ శుభమన్ గిల్ తిరిగి జట్టులోకి రానుండడంతో వారు ఏ స్థానాల్లో ఆడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. రోహిత్ చాలా ఏళ్ల నుంచి ఓపెనింగ్ చేస్తున్నాడు, కానీ రోహిత్ అందుబాటులో లేకపోవడంతో పెద్ద టెస్టులో జైస్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన రాహుల్ నిలకడగా ఆడాడు. అలాగే ఆస్ట్రేలియా PM11 తో ప్రాక్టీస్ మ్యాచ్ లోను రాహులే ఓపెనింగ్ చేయడంతో రెండో టెస్టులోనూ అతడే ఓపెనర్ గా బరిలోకి దిగుతాడేమోనని అనిపిస్తుంది. PM11 తో మ్యాచ్ లో శుభమన్ గిల్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేయగా రోహిత్ 4వ స్థానంలో ఆడాడు. అయితే సాధారణంగా 4వ స్థానంలో ఆడే కోహ్లీ ఈ మ్యాచ్ కి అందుబాటులో లేకపోవడంతో రోహిత్ శర్మ 4వ స్థానంలో ఆడాడు. రెండో టెస్టులో కోహ్లీ 4వ స్థానంలోనే ఆడతాడు. కాబట్టి రోహిత్ శర్మ 5-6 స్థానాల్లో ఆడే అవకాశం ఉంది. కానీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాత్రం రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయాలని సూచిస్తున్నాడు. శుభమన్ గిల్ 3లో ఆడాలని, రాహుల్ 5వ స్థానంలో దిగాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాగే వాషింగ్టన్ సుందర్ స్థానంలో రవీంద్ర జడేజాని తీసుకోవాలని సూచించాడు. ఇక మరోవైపు చేతేశ్వర పుజారా మాత్రం రోహిత్ శర్మ ఓపెనర్ గా వద్దని, యశస్వి జైస్వాల్ తో కలిసి కేఎల్ రాహుల్ రెండో మ్యాచ్ లోనూ ఓపెనర్ గా దిగాలని సూచించాడు. రోహిత్ శర్మ ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చి శుభమన్ గిల్ 5వ స్థానంలో బ్యాటింగ్ చేయాలని సూచించాడు. ఇలా సునీల్ గవాస్కర్ అలాగే చేతేశ్వర పుజారా తమ అభిప్రాయాలను తెలిపారు.